గంగు ఉన్నవా? ఉన్ననే. వీలే ఎత్తున్నావా? చేస్తున్ననే. అవగాని రేపు ఏంటిదో తెలుసా? ఏంటిది నీ పుట్టినరోజా? కాదే, రేపు December 31 కాదా? దావత్ చేసుకోద్దా? అవును కదా. అవునే, దావత్ చేసుకుందే మేము మంచిగా. అయితే ఎంతమందిని పిలుద్దాం, మంచిగా తీసుకుందాం. ఊళ్ళద్దు, బోలను పిలుచుడద్దు. 10 మందిలా పాన్ జావది. మనం ఇద్దరమే మంచిగా చేసుకుందాం. ఫస్ట్ దావతు. అత్తమ్మ ఏమో దావత్ అంటున్నారు. ఏం లేదే, నీ పని నువ్వు చేసుకపో. అయ్యో చెప్పత్తమ్మ, చెప్తే నీ ముళ్ళేమన్నా అరిగిపోతుందా కరిగిపోతుందా? అరే ఏం లేదని చెప్తున్నా కదా. చెప్తే ఏమైతే నీ కూడలే కదా. ఇగో పిల్ల రేపు 31 కదా, మంచిగా దావత్ చేసుకుందామని గట్ట సంబరం కొద్ది చెప్తున్నా. అవునా పెద్దమ్మ, దావత్ చేస్తుర్రా? అబ్బా అత్తమ్మ, నేను కూడా వస్తా. నువ్వేంటికే మాతోని? నీ పని నువ్వు చేసుకపో, మా పని మేము చేసుకుంటాం. ఏమైంది గంత మాటన పడుతుంది? రాని పాపం మనదనే కదా దావత్ ఖర్చుడు. గట్ల కాదే. నువ్వు వరకు నువ్వు కూడా రా పిల్ల, మంచిగా ముగ్గురం కలిసి దావత్ చేసుకుందాం. సరే పెద్దమ్మ, నేను కూడా వస్తా దావత్కి. మనిషికి 500 తీసుకురండి. మిగిలిన విషయాలు రేపు పొద్దుగల మాట్లాడుకుందాం. సరే పెద్దమ్మ, తెస్తా. సరే నేను పోతున్నా, మరి రేపు పొద్దుగల వస్తా. సరే పెద్దమ్మ. అమ్మా గంగు. ఎవరమ్మా? నా పేరు నీకెట్లా తెలుసు? నీ పేరే కాదమ్మా, నీ గురించి మొత్తం తెలుసు. నా గురించి నీకేం తెలుసు అమ్మా? అమ్మా, నీకు తిన్న తిండి పేన పడతలేదు, నీకు ఇంట్లో కాలు ఆగుతలేదు, నీ మోకాళ్ళ నొప్పులు బాగా అవుతున్నాయా కాదా చెప్పు. నిజమే గాని నేను ఇవన్నీ నమ్మా. నీకొక్క కొడుకున్నాడు, పెండ్లయింది, నీ కోడలు బాగా మొండిది, అవునా కాదా? అవును అమ్మా, నీకు 2000 పింఛన్ వస్తుంది, 50,000 రూపాయలు బ్యాంకులు ఉన్నాయి, అవి అడ్డికిత్తాను చూస్తున్నావు, అవునా కాదా? నువ్వు నమ్ముతలేవమ్మా, ఇంకా చెప్పేటి బాగున్నాయి. నమ్మినా కురిసిదైతే కూర్చుంది బాగమ్మా. అమ్మా, నీ గురించి నాకు అంతా తెలిసే, నీకు ఇంకేమన్నా బాధ ఉంటే నాకు చెప్పు. నాకేం బాధ లేదమ్మా, నా కోడలు గురించి ఉన్నది బాధ. నీ కోడలు గురించి ఏం బాధనో చెప్పమ్మా. అమ్మా, నా కోడలు బగ్గ మొండిది, నా మాట ఇనది, నా మాట ఇనేటట్టు ఎయ్యుండ్లమ్మా. సరే ఆగమ్మా, ఇగో ఈ ఉంగురము పెట్టు. ఈ ఉంగురంకు ఇలువ ఎట్లుంటది తెలుసా? ఇలా ఎన్ని రకాలు ఉంటది, నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఇంటది. పెట్టు. సరే అమ్మా, పెట్టు. ఓం భగవతే. అమ్మా, నువ్వు ఇయ్యాల మొత్తమే కౌసు తినద్దు. ఉంగరం అద్దేమద్దు. అమ్మా, ఈ ఉంగరం బాగా పవర్ఫుల్, నీ కోరిక నెరవేరేదాకా ఈ ఉంగరం వెళ్ళది. నువ్వు ఒకవేళ ఇయ్యాల నువ్వు కౌసు తిన్నావనుకో, నీ కోరిక ఎన్ని జన్మలు ఎత్తినా నెరవేరది. నీ కోడలు నీ మాటినది. ఇయ్యాల ఇట్లనేమో ఫస్ట్ దావత్ చేసుకుందామని అనుకుంటుంది, ఎట్లనో ఏమో ఇయ్యాల. అమ్మా, నువ్వు లోపట ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలిసే గాని ఎట్టి పరిస్థితిలో ఇయ్యాల కౌసు తినద్దు. సరే అమ్మా. సరే అమ్మా, నేను పోతా. గంగు పోదమ్మా. ఏమైందే ఇట్లా మూలకు కూర్చుండి బాధపడుతున్నావు? ఏం కాలేదే. మరి పోదాం దావత్కు. దావత్ అద్దేమద్దే, ఇంటికి పోయే. నువ్వు ఏమైందో గట్లా పడుతుంది? ఏం కాలే అని చెప్పిన కానీ నువ్వు నడుడికి వెళ్ళి ఇంటికి. నువ్వు చెప్పావు గాని పిల్ల, ఓ పిల్ల ఒకసారి ఆయుడు. మీ అత్త గిట్టేది ఎత్తుంది. చెప్తా పెద్దమ్మ, నేను సాటుకుండా అన్ని నిన్నా. అసలు ఏమైందంటే
గంత దానికే మూల కూర్చుని ఆడుతున్నావా? ఏడకుంటే ఏంది కౌసు తినకద్దన్నారు దావత్ ఎట్లా చేసుకుందామే అంటే కౌసు తినకుండా దావ చేసుకోరాదు ఏందే? మంచిగా వంకాయ టమాటా అనుకుని తిందాంపా. అవునే మీరు వంకాయ టమాటా తింటారా కౌసు తినరా? ఏ చెట్ గట్లెట్లుంటది? నువ్వు వచ్చేదానివి ఒక మమ్మల్ని పక్కన వేసుకుని చేస్తావా? ఏ పెద్దమ్మ, మనం మంచిగా చికెన్ అనుకుందాం, మా అత్తమ్మకు వంకాయ కూర వండుదాం. సరే అంతే అంటావా? మనం మంచిగా చికెన్ అనుకుందాం, మీ అత్తమ్మ వంకాయ టమాటా అనుదాం. సరే ఏమంటావే? అంటే మీరు నమ్మ కౌసు తింటే నేను వంకాయ టమాటా సప్పడి తినాలా? వంకాయ టమాటా సప్పగా ఉంటే గొంతు పెక్కెత్త తీయత్తమ్మ. వేసుకుంటే వేసుకోగా నీకు పోదాం పరి మరి జల్లి. జల్లి పోదామంటున్నావు సామాన్ దేవదాయే. నేను సామాన్లు అన్ని తెచ్చినా పొంగ దుకాణంలో వంకాయ టమాటా వంకొని పోదాంపా. గంతే పోదాం పారి. నా కోడలకు పానం ఆగనాగది కౌసు అంటే ఉరికత్తది. నీకంటే ఇగినమైతే కాదు పో, నీకైతే కౌసు లేదు ముద్దన దిగది. పోదాం పరి. అవుగాని పెద్దమ్మ, చికెన్ ఎంత తెచ్చినావు? 2 కిలోలు తెచ్చిన చిట్టి ముగ్గురు. కానీ ఇక మీ అత్త తినే కదా, మనం ఇద్దరం గట్టిగా అనుకొని 1 కిలో తిందాం. అబ్బా 2 కిలోల కూర తింటా? అరే మీరు మనసులో కుక్కలే. ఏ అత్తమ్మ మంచిగా మాట్లాడు, నిన్ను తినం కదా నమేంది జుట్టి ఎత్తవేందేమో. అవును జిట్టి అయితే వేంది అంతా. నేను జిట్టి ఎత్తా పెండంచడు పెట్టుకొని తినుండ్రి. ఏ అత్తమ్మ మంచిగా మాట్లాడు, నీది నువ్వు వండుకో, సప్పుడు దాకా మాది మేము వండుకుంటాం. అబ్బా కోడలదానా దాని పక్క వేయ. సరే నాది నేను వండుకుంటే మీది మీరు వండుకోండి. అనుకుంటాం పో, బాగా కొడుతున్నావేమే. మంది మంగళవారం మన సోమవారం అన్నట్టు. ఓ చిట్టి మనం పోయి మనం పెట్టుకుని పట్టి. ఇక చిట్టి ఆయన పడుగులు గడులు కోసం. అవునే నర్సు, దాన్ని అండుమంటున్నావు గాని దానికి అండత్తా అదే ఉత్త బొగ్గు వేస్తుంది. నేనైతే వంకాయ టమాటా కూర కమ్మగా అండుకుంటానే నర్సు. పెద్దమ్మ నేను అండితే లొట్టలేసుకుంటా తింటది కానీ ఇప్పుడు ఎటు కూడా కౌసు తినా అని కడపంతిసమే ఉన్నది మా అత్తకు. నాకు తెలదా నువ్వు ఎట్లా అంటావు కూర అన్నది. అవునా వేస్తుందా? ఎందుకు మాట్లాడుతున్నావు? మొత్తం నీ కూర నువ్వు వాడుకో. మీరేంది బగ్గా ఎత్తుండ్రి అనుకోరు మీది మీది. పెద్దమ్మ కూర వాసన ఎట్లొస్తుంది? అబ్బా సూపర్ వస్తుంది. ఒక ముక్క టేస్ట్ చేయాలా? నీకంటే ఎక్కనా పెద్దమ్మ? ఇగో తిను. అబ్బబ్బబ్బ ఏమన్నా చిట్టి కూర సూపరు, మంచిగా ఉంది. చికెన్ ఎంత కమ్మ వాసన నా కూర వాసన వద్దా? నా కూర వాసన వస్తలేదని టేస్ట్ చూద్దాం. ఇంత గడ్డి గడ్డి వస్తుంది. బెండు బెండు ఉండదు. పెద్దమ్మ కూర అయినట్టేనే, ఇక కొత్తిమీర అందుకో. అమ్మ వాసన వస్తుంది చికెన్. నాకు దక్కంది, అలా కోళ్ళకు దక్కద్దు. కూరలు ఉప్పేస్తావు. ఇప్పుడు ఎట్లా తింటారు? కమ్మగా ఉన్నది చికెన్. నేను తినేది మీరు ఎట్లా తింటారా? ఎట్లా తింటారా మీరు? నాకు దక్కని నేను పోయాను మొత్తం. నాకు దక్కని మీరు ఎట్లా అంటారు? ఎట్లా తింటారు? అవును పిసిదాని మంచిదాని కూరలు ఉప్పైపోతున్నావు.
అత్తమ్మ నీకేమన్నా నెత్తి ఖరాబ్ అయిందా? గంత మంచిగా వండుకున్న కూరలు ఉప్పెత్తాను పోతున్నావు. మరి లేకుంటే అయిందే గంత మంచిగా ఆసనత్తుంది కూర. నేను వేస్ట్ వంకాయ టమాటా తినాలా? నువ్వు బాగాలేమున్నావేందే? నేను తినంగా మేము వద్దన్నామా? నువ్వు కావాలని ఉంగరం పెట్టుకొని వచ్చి మా కూరలు ఉప్పేస్తున్నా కత్తు నువ్వు. అత్తమ్మ నువ్వు లంగాని తెలుసు కానీ మరీ గింత లంగాని తెలియదు. ఏమో నీ ముఖం మంచిగా లేక అద్దం నాలకు కొట్టినట్టున్నది. చప్పుడాక నీ కూరతో నువ్వు తిరుపా. ఓ తప్పండి ఇలా ఓరుతున్నారు. పెద్దమ్మ దా కూర్చుందాం. చిట్టి మా తోట గీ నిమ్మకాయలు కాయలు తెచ్చుకుంది తెంపకొచ్చుకుంటాం. తెచ్చుకుందాం పని మరి. అవునే మేము వచ్చే లోపల ఏమన్నా ఉప్పు గిప్పు వేసినాం అనుకో నా కోపం తెలిసే కదా ఇక నీకు. తెలిసే పోండి ఈడికెళ్ళి. గీలతో నాకేది నేను తింటా. ముక్క లేనిది ముద్ద దేనిదేని వాళ్ళు లేనే లేరు ఇంకా. చికెన్ ఎంత కమ్మ వాసన వస్తుంది. తినాల కొంత. అవ్వా ఎట్లయితే అట్లా ఈ వంకాయ టమాటా అద్దొద్దు. లేరు చికెన్ వేసుకుంటే ఇంకా. కదా చికెన్ చల్లగా అవుతుందా? నిమ్మకాయలు మంచిగా ఉన్నాయి. వచ్చిండ్రా నిమ్మకాయలు తెచ్చిండ్రా? తెచ్చినమే మంచిగా ఉన్నాయి కానీ నేను నాకు కూడా ఒకటి పిండుకుంటా. నీకెందుకే? ఇది వంకాయ టమాటానే కదా. అంటే వంకాయ టమాటాలు పిండుకోవద్దు ఏందే? ఇగో పిండుకో. అగో అత్తమ్మ ఇప్పటిదాకా మేము మమ్మల్ని ఉగ్రవాదులు లెక్కన యుత్తువేమో ఇప్పుడు బెల్లం లెక్క మాట్లాడబడుతుంది. నీ మంచిగా మాట్లాడినా బాగానే మునిగింది మీతోని. సరే సరే పోనీ ఏం ఊరుకుంటారు కానీ తిందాం పట్టు మనసు. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంది కూర. అవునే గాంగు మీ కూర ఎట్లా? నీ వంకాయ టమాటా. నా కూర ఏమైంది? సూపర్ ఉన్నది నా కూర. పెద్దమ్మ కూర ఎట్లున్నదో చెప్పలేవు. సూపర్ ఉన్నది కూర. నిన్నోళ్ళు అడిగిరు అత్తమ్మ ఏమో చికెన్ తిన్నట్టే చెప్పబడుతుంది. నేనెందుకు తింటేనే సీకాను? నన్నే అడిగినావు కావచ్చు అనుకోని నా వంకాయ టమాటా కమ్మ ఉన్నదని చెప్పిన. నర్సు నిన్ను అడిగింది అట్లా చెప్పే. చెట్టి కూర సూపర్ అయిందే. ఒక కర్రీ సెంటర్ పెట్టుకో మంచిగా నడుతుంది. పెద్దమ్మ నువ్వు నన్ను బాగా మెచ్చుకుంటున్నావే. 2 ముక్కలు ఎత్తపట్టు తిను తినే. అత్తమ్మ ఇప్పుడేమో నోట్లో వేసుకున్నావు నువ్వు? వంకాయ అప్పు తింటున్నానే. లేదు లేదు అది వంకాయ అప్పు లెక్క లేదు. అది ఖచ్చితంగా చికెన్ బొక్కనే. అబ్బా అబ్బా కడుదారా వంకాయ టమాటా తింటున్నట్టు చికెన్ తినుకుంటా. అత్తమ్మ నీకు మంచి జరగాలని ఉంగురం పెట్టించుకుంటేవి ఒక్కనాడు ఆగకపోతేవి నీకు ఎట్లా మంచి జరుగుతుంది? ఇక కాదే గంగు మరి ఫస్ట్ నుంచి తింటే ఏమవుతుండే? వంకాయ టమాటా అండకపోతుండే కదా. నాకు తెలుసు అత్తమ్మ ముక్కలేంది నీకు ముద్ద దిగదని. ఆ బొక్కను సప్పరిచిన కాడికి ఆడదా బొక్కడు వారే. అవ్వా ఎట్లయినా తేలైనా తెలిసింది ఇంకా దీనైనా తింటా. తిను తిను వేసుకో. ఇట్లా అందరం మంచిగా కూర్చొని తింటే మంచిగా 30 దావత్ లెక్క ఉన్నది. ఎవరు ఆకాటోరుడు ఇటోరుడు ముక్కురుడు మూదులాడు. అబ్బా దావత్ అయితే సూపర్ అయింది. గంగు
కూరనైతే చిన్న సూపర్ కాలేదే కొంత ఆకేసి ఇయ్యి. వేసి కూర్చో. చిట్టుని కాసేయమంటవారా? సరే పంపదిగా. అగో ఊపుకుంటా పోతున్నారు ఇవన్నీ వాళ్ళు తెస్తారా? ఆగో నువ్వు ఉన్నావు కదా, నువ్వు తీసుకురా. ఇవన్నీ ఒక పట్టుకురా లాయే. మాకు తెలియకుండా చికెన్ తిన్నావు కదా, నీకు అదే శిక్షగా. అత్త నాకుండే ఏమైందిరా నీకు? స్టార్ట్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుండ్రి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ బాయ్. బాయ్. మంచిగా చూడండి, తగ్గేదే లేదు నీ అమ్మ. దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటా వదిలేస్తా. రాదు. పట్టుకుంటే వదిలేస్తా. మంచిగా చెప్పు. దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే పట్టుకుంటే వదిలేస్తా.